నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు అయితే ప్రస్తుతం కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అండి. మేము మంచిర్యాల డిస్టిక్ తాండూరు మండలం మాది బెల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి వచ్చాము. మేము గత 50 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్గా మేము 1975 నుంచి స్టార్ట్ అయింది మా ICDS. అప్పటి నుంచి మేము చిన్నపిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకు చాలా సేవలు అందిస్తున్నాం. అలాంటిది మమ్మల్ని ఇప్పటి వరకు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. మేము ఎన్నో రకాల సేవలు అందిస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మేము అడిగే కోరికలు కూడా చాలా చాలా చిన్నవి. మేమేం లక్ష జీతాలు ఇవ్వమని చెప్పట్లేదు. మా పనికి తగ్గట్టు మేము వేతనం ఇవ్వమని చెప్తున్నాము అంతే. అంతకుమించి మేము ఏమీ ఎక్కువ తీరని కోరికలు ఏమి కోరట్లేదు. అది కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే మేము ఇవ్వమంటున్నాం. అంతకంటే ఎక్కువ ఇవ్వమని చెప్పట్లేదు. మేము కోరుతున్న కోరికలు చాలా చిన్నవి అయినా కూడా ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. మేము ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము టెంట్ కింద 24 రోజులు సమ్మె చేశాము. అప్పుడు ఈ ప్రభుత్వం మమ్మల్ని గెలిపిస్తే మీకు కనీస వేతనం మేము అమలు చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు ఇంకా మా సమస్యలన్నీ ఏవి తీర్చడం లేకపోగా ఇంకా మాకు పనిభారం పెంచారు. పనిభారం పెంచుతూ మాకు ఫేస్ అథెంటిక్ అని, ఫేస్ క్యాప్చర్ అని, పిల్లలకి మళ్ళీ ఫోటోలు తీస్తేనే ఫీడింగ్ ఇవ్వాలని, FRS అని చాలా చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు కూడా ప్రతిదీ మాకు నెట్వర్క్ లేని ఫోన్ ఇచ్చారు. 2G ఫోన్ ఇచ్చి 5G నెట్వర్క్ ఉన్న ఫోన్లో కూడా మాకు అది నెట్వర్క్ లేని ఫోన్లు ఇచ్చి మమ్మల్ని ఆన్లైన్ వర్క్ చేయమని ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత మళ్ళీ సిమ్స్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. నెట్వర్క్ లేకుండా కూడా FRS చేయమని చెప్తున్నారు. 2 రోజులలో చేయకపోతే మెమోలు ఇస్తామంటూ, టర్మినేట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు అధికారులు కూడాను. మాకు ఈ సమస్యలను తీర్చేటట్టు మాకు FRS రద్దు చేయాలి. మాకు ఈ కనీస వేతనం అమలు చేయాలి అని మేము కోరుతున్నాము. అలాగే మాకు ECI బెనిఫిట్స్ కూడా కల్పించాలి. అంగన్వాడీ టీచర్లను మాకు రెగ్యులర్గా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అసలు ఏంటి ఇక్కడ అంతా ఎక్కడ చూసినా ఇక్కడ ఇంత పెద్ద సమస్య లాగా అనిపిస్తుంది. మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే FRS మెయిన్ ప్రాబ్లం, ప్లస్ మాకు వేతనాలు పెంచడం అనేది. ఇంకా తర్వాత మాకు అధికారుల నుండి కూడా వేధింపులు చాలా ఉన్నాయి మేడం. కొంతమంది ఒత్తిడికి భరించలేక చనిపోయిన టీచర్స్ కూడా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. నా పేరు రాజలక్ష్మి. కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తానని మరి మేనిఫెస్టోలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు. సీతక్క గారు కూడా చాలాసార్లు వెళ్ళి మేము అడిగినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రిఎంసీ విద్యను తీసుకొచ్చారు రాష్ట్రంలోనికి. అంగన్వాడీలో రేపు అక్టోబర్ 2వ తారీఖు వస్తే 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 50 సంవత్సరాలు పూర్తయి కూడా మా అంగన్వాడీ టీచర్లు 50 సంవత్సరాల అనుభవస్తులు అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, PGలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ PMC విద్యను వేరే వాళ్ళని తీసుకొచ్చి నూతన విద్యా విధానంలో వాళ్ళని కలపకపోతే మా అంగన్వాడీలకే ఇవ్వచ్చు కదా, కనీస వేతనం ఇవ్వచ్చు కదా. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఇళ్ళకెళ్ళి అరెస్టు చేస్తున్నారు. ఇందాక జయలక్ష్మి గారిని కూడా అరెస్టు చేశారు. పోలీసులు అయితే మగ పోలీసులు కూడా వచ్చి మా మీద చేతులు వేస్తున్నారు. మమ్మల్ని ఎక్కడంటే అక్కడ పట్టుకుంటున్నారు, ఎక్కడంటే అక్కడ తాగుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం వైఖరి మా మీద ఒక స్త్రీలని కూడా చూడట్లేదు. ఇవాళ రోడ్డు మీద అంగన్వాడీస్ రోడ్డు మీద పడిన పరిస్థితి ఉంది. మాకు న్యాయం జరగాలి అని మేము ముందుగానే మేము మెమోరాండాస్ ఇచ్చాము. మా సమస్యను పరిష్కరించకుండా మా మీద దౌర్జన్యంగా అక్రమ అరెస్టులు చేపిస్తున్న ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. అక్రమ అరెస్టులతోనే మేము ఆగము. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో బందీ ఇచ్చినా కూడా ఆ పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి కూడా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కంపల్సరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి తప్పదని మేము హెచ్చరిస్తూ వస్తున్నాం. మాకు న్యాయం జరిగితే మాత్రం గెలుస్తుంది, ప్రభుత్వం ఉంటుంది. లేకపోతే ఆడది తలుసుకుంటే ఆది శక్తిలాగా మారుతాం. అంగన్వాడీలో ఒక్కొక్క గ్రామాన్ని కూడా ఏ గ్రామంలో ఉన్నారో, ఏ పల్లెల్లో ఉన్నారో ఒక్కొక్క ఆడది ఆది శక్తిలాగా, ఓసే రాములమ్మలాగా మరి విజృంభణ చేసి మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ యొక్క టీవీ ద్వారాగా మేము తెలియజేసుకుంటున్నాం. ఖమ్మం జిల్లా నుండి వచ్చామండి మేము. తిరుమలాపాలెం ప్రాజెక్టు మాది. మా అంగన్వాడీకి జరుగుతున్న అన్యాయాల గురించి గవర్నమెంట్ మా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. దాన్ని మేము ఖండిస్తున్నాము. అంగన్వాడీ తరఫున మేము అందరం కలిసి మమ్మల్ని ఎందుకు మేము ఇలా రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది, కనీస వేతనం కూడా మాకు గవర్నమెంట్ అమలు చేయట్లేదు.
గవర్నమెంట్ వచ్చే ముందు మాకు ఒక హామీ ఇచ్చారు, కనీస వేతనం మీకు అమలు చేస్తామని. అది ఇప్పటివరకు కూడా అమలు చేయలేకపోయినారు. అట్లాగే మాకు స్కూళ్ళల్లో కూడా చాలామంది మేము ఎక్కువ చదువుకున్న వాళ్ళం ఉన్నాం, డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళం ఉన్నాము. ప్రీ ప్రైమరీ మాకే ఇవ్వమని మేము అడుగుతున్నాము. అయినా కానీ స్కూళ్ళల్లో మమ్మల్ని స్కూల్ టీచర్స్ వెళ్ళిపోమని అంటున్నారు. ఆ విధంగా వాళ్ళు బాధ పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మమ్మల్ని ఆలోచించుకోకుండా మమ్మల్ని గెంటేసే పరిస్థితిలో ఉన్నారు. మేము గవర్నమెంట్కి ఒకటే విన్నవించుకుంటున్నాము. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మేము చేసినామో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము చేయదలుచుకుంటున్నాము. మేము దలుచుకుంటే మాత్రం ఏదైనా కానీ సాధించగలుగుతాము. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ దిగి వచ్చేసి మా యొక్క సమస్యలని సాల్వ్ చేస్తారనేసి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మా పరిస్థితి అర్థం చేసుకోండి. మేము గత 30 సంవత్సరాల నుండి ఈ తక్కువ వేతనంతోనే మా పిల్లల్ని చదువుకునే స్థితిలో కూడా మేము ఉన్నాము. ఇదే అంటే బిఎల్ఓ డ్యూటీ అయితేంది, తర్వాత మాకు 2 యాప్లు ఉన్నాయి. వాటిలో కూడా చాలామంది అంగన్వాడీ టీచర్స్ మానసికంగా ఎంతో వేదన పొందుతూ చాలామంది మరణించినారు కూడా. బిఎల్ఓ డ్యూటీ వలన, ఎంఆర్ఓల ఒత్తిడి వలన కూడా చాలామంది ఇప్పుడు నిన్ననే ఒక అంగన్వాడీ టీచరు హార్ట్అటాక్తో చనిపోయినారు. ఎందుకు గవర్నమెంట్ మా పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తుంది? గవర్నమెంట్ మా గురించి ఏమీ ఆలోచించట్లేదు. కనీసం చిత్తశుద్ధి చూపించాలని మేము అంగన్వాడీ యూనియన్ తరపున మేము అందరం కోరుచున్నాము. మీరు ఈ సమస్యని ఇంతవరకు ఎవరికైనా చెప్పారు? అసలుకి చెప్పామండి. మేము ఈ సమస్యని జిల్లాల వైజ్గా, మండలాల వైజ్గా మేము తీసుకొని వస్తున్నాము. అక్కడ కూడా మా సమస్యని ఈ విధంగానే మేము లేవనెత్తినాము. మంత్రి ఇళ్లను కూడా మేము చుట్టుముట్టాము, మంత్రి ఇళ్లను కూడా మేము ముట్టడించాము. అయినా కానీ ఎలాంటి పరిష్కారం మాకు కనిపించలేదు. అందువల్ల మేము రోడ్లెక్కవలసి వచ్చింది. కనీసం మేము అసెంబ్లీ దగ్గరకు వచ్చేనా కానీ మా బాధ వినిపించుకుందామనేసి వచ్చినాము. ఈ అక్రమ అరెస్టులతోని మమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు అన్నది చూడకోకుండాను పోలీసు వాళ్ళు మమ్మల్ని, మగ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారు, లాగుతున్నారు. వచ్చేసి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని చూడకోకుండా కూడా మమ్మల్ని లాగి వ్యాన్లో వేసుకొని వెళ్తున్నారు. ఎందుకు ఇలా అరెస్టులు చేస్తున్నారు? ఇవన్నిటిని మీ గవర్నమెంట్ ఖండించాలని మేము అడుగుతున్నాము. ఈ విధంగా గవర్నమెంట్ మా పట్ల వ్యవహరించినట్లయితే ఇంకా ముందు పోయే కాలంలో మేము చాలా విధంగా ఉండవలసి వస్తుంది. ఇట్లనే ఇంకా భారీ ఎత్తున ఇంకా మేము పోరాటాలు చేయవలసి వస్తుందని గవర్నమెంట్కి మేము విన్నపించుకుంటున్నాం. అసలు ఈరోజు ధర్నా ఇక్కడ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఇక్కడ మాకు మేనిఫెస్టోలో ఆయాలకు టీచర్లకు జీతం పెంచుతాము, 18,000 జీతం టీచర్లకు చేస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు. పిఎఫ్ ఈఎఫ్ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామన్నారు. అవన్నీ ఏవీ నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళీ మాకు పోటీ సెంటర్స్ని కూడా తీసుకొస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకనే మేము ఇక్కడ ధర్నాలు చాలా రోజుల నుంచి చేస్తున్నాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం, సచివాలయ ఉద్దేశము మాకు వ్యతిరేకంగా ప్రీ ప్రైమరీ స్కూలు, గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టడము అది కరెక్ట్ కాదు. అవేదో మాకే వేతనం ఇచ్చి మమ్మల్ని ప్రీ ప్రైమరీలో కలిపితే మాకు బాగుంటుందని మా యొక్క ఉద్దేశము. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం అదే. అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొంతమంది సమస్యలను చూస్తున్నాం, కొంతమందిని అరెస్టులు కూడా చేస్తారని కూడా వింటున్నాం. అదంతా ఈ అరెస్టులు మాత్రం మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము తగ్గేదే లేదు. ఎంతవరకైనా మేము పోరాడుతాము. అందరం ఒకటే యూనియన్గా ఉంటాము. అందరం కలిసి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. యూనియన్స్ అరెస్టులు మాత్రం ఇవి అక్రమంగా చేస్తున్నారు. ఈ అరెస్టులు ఇది కరెక్ట్ కాదు. అంటే ఇంతవరకు ఈ సమస్య ఉందని మీరు ఎవరికన్నా లీడర్స్కి కానీ ఎవరికైనా చెప్పారా? ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాము. ఇటువంటి సమస్యలు మాకున్నాయి. మాకు సెంటర్స్లలో కూడా సరైన సౌకర్యాలు లేవు. ఇప్పుడు కూరగాయల బిల్లులు రావట్లేదు, గ్యాస్ బిల్లులు రావట్లేదు. మేమే సొంతంగా పెట్టుకున్నాము, టీఏడిఏలు రావట్లేదు. ఇవన్నీ సమస్యలు ప్రతిసారి మేము విన్నవించుకుంటున్నాం, కానీ ఎవరికి చీమ కుట్టినట్టు మాత్రం కూడా లేదు మాకు. మరి మీ సమస్యలు ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఏ పరిష్కారంగా మీరు ఏం కావాలనుకుంటారు? అసలుకి మా సమస్యలు పరిష్కారం కావాలంటే మాకు వేతనాలు పెంచాలి, ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది ఎత్తివేసి మాకే ఆ ఫెసిలిటీస్ కల్పించాలి, మరియు పర్మనెంట్ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇప్పుడు ఆయాలను చాలా మందిని తొలగించారు. ఆ ప్లేస్లో కొత్త వాళ్ళను అపాయింట్ చేయట్లేదు. ఆ తొలగించిన ఆయాలకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించలేదు. ఇవన్నీ కల్పించాలి. మాకు టీఏడిఏలు ఇవ్వాలి. కూరగాయల బిల్లులు సరైన ఎప్పుడో పాతకాలం నాటి బిల్లులే ఇప్పటి వరకు అదే అమలు చేస్తారు. అది శాలరీ ఇప్పుడు రేట్ల ప్రకారము ఆ కూరగాయల బిల్లు మాకు ఏమీ మాత్రం సరిపోవట్లేదు. గ్యాస్ బిల్లులు అయితే ప్రతిసారి మేమే గ్యాస్ పెట్టుకుంటున్నాం. జీతంలోకి వెళ్ళి సగం ఖర్చు సెంటర్కే పెడుతున్నాం. మేము జీతాలు కూడా మాకు ఇన్ టైంలో రావడం లేదు. అవన్నీ కూడా సక్సెస్ కావాలని మేము ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. మాది హన్మకొండ జిల్లా భీమదేరిపల్లి ప్రాజెక్టు. మేము ఈ
25వ తారీఖు చెలో సెక్రటరేట్ అని ఈ రోజు అనుకున్నది కాదు. మేము ఒక 1 మంత్ నుంచి ప్రీ ప్లాన్ చేసుకొని ఫస్ట్ ప్రాజెక్టు లెవెల్లో మండల స్థాయిలో ధర్నాలు చేసుకుంటూ జిల్లా స్థాయిలో కూడా మంత్రులకు ప్రతి మంత్రికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మాకున్న సమస్యలు నెరవేర్చుకోవడం కోసం మేము వినతి పత్రాలు అందజేసినాము. అక్కడ ఎలాంటి స్పందన లేదు కనుక ఈరోజు ఇక్కడ సెక్రటరేట్లో ధర్నా అని ఏర్పాటు చేసుకున్నాము. ఏంటంటే FRS ప్రీ ప్రైమరీ విద్యను మా అంగన్వాడీ కేంద్రాలకి అప్పగించాలనే దాని మీద, తర్వాత మాకు కనీస వేతనం 26,000 రూపాయలు బెనిఫిషియరీలో ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అది అమల్లోకి రాలేదు, మాకు ఇవ్వట్లేదు. అది కూడా మాకు ఇవ్వాలనే దాని మీద ఈరోజు మేము అడుగుతున్నాము. ఏంటంటే ఈ PM శ్రీ విద్యను స్కూళ్ళకు అప్పగిస్తే మా సెంటర్లలో పిల్లలు ఉండట్లేదు. అదేదో మేము ఒక టీచర్ ఉంటుంది, ఆయా ఉంటుంది, ఆ పిల్లలకు మేము కూడా వాళ్ళకి సిలబస్ ప్రకారం చెప్తూ ఉంటాం. ఆ స్కూళ్ళను మాకు ఇవ్వాలనే దాని మీద ఈరోజు పోరాటానికి మేము వచ్చేసినాము. ఎందుకంటే ఇక ఈ సందర్భంలో మాకు ఆ సెంటర్లు మాకే ఇవ్వాలి, వేరే అదనంగా ఆ టీచర్ను ఆయాను పెట్టడానికి మేము ఒప్పుకోవట్లేదు. మా అంగన్వాడీ కేంద్రాలకి అప్పగించాలనేది చెప్తున్నాము. మేము ఏంటంటే ఈరోజు ఇక్కడికి సెక్రటరీకి వస్తే మా ఆందోళన, మా అంగన్వాడీ ఆడవాళ్ళ జీవితాలను ఇక్కడ రోడ్డు మీద హైదరాబాద్లో ఇట్లుంటుందనేది తెలియదు మాకు. మా ఊర్లలో అయితే చాలా మంచిగా డీసెంట్గా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మేము మాకు బాధ కోసం వచ్చినాం. మేము చేసే ఉద్యోగానికి, మేము చేసే పనికి తగ్గ వేతనం లేదు. మా కడుపు ఆరిపోతుంది, మా కడుపుకు సరిపోతలేదు. రోజు కూలికి పోతే 500, 600 వస్తున్నాయి, కానీ మాకు 300, 200 కూడా వస్తలేవు. అది మాకు కావాలి. మాకు ఇంటి దగ్గర పోషణ సరిపోతలేదు. మేము చేసే ఉద్యోగంలోనే మేము నీలమైపోతున్నాం. మాకు ఎందుకంటే మాకు ఫోన్లు 2 యాప్లు ఇచ్చిండ్రు, NSTS యాప్, పోషణ ట్రాకర్ అని 2 యాపులలో మేము కొట్టుకుంటా సెంటర్లలో పిల్లలు చూసుకొని వాళ్ళ పౌష్టికాహారం అందించేంత వరకు ఈ టైం అంతా ఇక్కడే సరిపోతుంది. మేము ఇంకొక పని చేసుకోవడం లేదు. ఈ జీతం అనేది మాకు సరిపోతలేదు. కానీ 26,000 రూపాయల వేతనం మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మాకు ఇవ్వాలి, ఇచ్చేంత వరకు మేము పోరాటాన్ని ఆపము. ఈరోజు మమ్మల్ని మేము ఇక్కడ మా కడుపు వేదనకు వస్తే అసలు పోలీసు వాళ్ళను పెట్టి మమ్మల్ని ఎక్కడికక్కడ చిందరవందరంగా ఈ రకంగా చేస్తారని ఈ సిటీలో ఇట్లా కనబడుతుంటే అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మంత్రి సీతక్క గారికి తెలియదా? మేము లేనిది ఎక్కడున్నారు మీరు? అసలు మేము ఉంటేనే కదా మీరు ఇక్కడ సెక్రటరేట్లో ఢిల్లీలో రాష్ట్రంలో ఉండేది. మేము లేకుండా మండలాలలో ఉండేది. మంత్రులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము కాదా? మా ఓట్లు లేవా? సరే మేము లేకుండా ఇక్కడికి వచ్చిండ్రా మీరు? సరే వచ్చిండ్రు. మా బాధల్ని వినమంటున్నాం, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల్ని గుంజి ఇటు అటు ఇగ్గు పారేయమనట్లేదు కదా. మేము మా అమ్మల్ని ఒక ఆడవాళ్ళను చూడకుండా వయసు మీద పడ్డ వాళ్ళ ఉన్నాము. వీళ్ళందరినీ గుంజుతుంటే బీపీలు వచ్చా కిందడ పడిపోతాను. అక్కడ చూస్తూ అంటే రోడ్డు మీద అక్కడంతా గందరగోళం. మేము ఎంతమంది ఉన్నామో అట్లాంటి పోలీసు బందోబస్తును అంతమందిని దింపుతూ మమ్మల్ని ఇక్కడ ఒక ఏదో తప్పు చేసి దొంగతనం చేసి ఏమో ఎత్తుకొని పోతామని చెప్పేసి వచ్చినట్టుగా మా మీదకి పోలీస్ దౌర్జన్యాన్ని దింపి మమ్మల్ని గుంజులాటతోటి తొక్కిసలాటతోటి ఎక్కిస్తూ ఉన్నారు వ్యాన్లల్లో. ఈరోజు జయలక్ష్మక్క గారు మా కోసం పోరాడుతుంది. ఆమె CI2 తరఫున మా కోసం అంగన్వాడీ ఉద్యోగుల వేతనం ఎంతుందనేది ఆమెను కూడా చెప్పా పట్టకుండా, ఆమెను ఎక్కడ కనబడకుండా చేసింది మమ్మల్ని. సరే, ఆమె చేసే వేదనలో మాకు అర్థం ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప మా మీద ఇలాంటి అరాచకాలు చేస్తూ మమ్మల్ని ఇచ్చేయద్దు. అయ్యా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరున్నారు. మా కడుపు కోతకు మేము వచ్చినాం, మా కడుపు వేదనకు వచ్చినాం. మేము చిన్న చంటి పిల్లలు, 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భవతుల, బాలంతల పౌష్టికాహారం అందిస్తూ గ్రామాలలో అసలు ఎక్కడ అంటే నిరుపేదలకు పల్లెటూర్లలో తండాల పొంట చిన్న చిన్న హామ్లెట్లలో మేము పనిచేస్తున్నాం. వాళ్ళ పౌష్టికాహారం అందదని మమ్మల్ని మాతా శిశు సంక్షేమ శాఖ నుంచి మమ్మల్ని ఎంపిక చేసిండ్రు. మేము ఆ ఉద్యోగం చేయాలంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలో మాకు 24 రోజుల సమ్మె చేసినప్పుడు కూడా మీరు హామీలు ఇచ్చిండ్రు. అప్పుడు మీరు ప్రభుత్వంలోకి రాలేదు. రాకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మా దగ్గరికి వచ్చి మా ధర్నాలో పాల్గొన్నారు. మీరు పాల్గొని 24 రోజుల సమ్మెలో మీరు ఏం చెప్పిందంటే, అమ్మ మీ బాధ మాకు తెలుసు, మీకు సరిపోతలేదు జీతం, మీరు చేసే పని ఎక్కువ ఉంటుంది, మీకు మేము అన్నీ ఇస్తాము, మన ప్రభుత్వం రాని అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు మేనిఫెస్టోలో 18,000 అన్నారు. ఇప్పటి వరకు మాకు డబ్బులు 18,000 జీతం ఇవ్వట్లేదు. ఇవ్వండి, మా పనికి తగ్గ వేతనం కల్పించండి. మేము చిన్నపిల్లల పోషకాన్ని చేస్తున్నాం. తల్లి ఒడి నుంచి మా ఒడికి తీసుకొచ్చుకొని ఆ పిల్లల్ని ఒక పోషణలో పెట్టుకొని తల్లి మా పిల్లల కోసం అన్న మేము బాధపడట్లేదు. ఆ పిల్లల కోసం అంత భయంగా ఆ పిల్లలు మా పిల్లలు అని పిల్లలు ఏ రకంగా వాళ్ళకి అసలు టాయిలెట్ అనేది తెలియదు, మోషన్ అనేది తెలియదు, వాడికి ముక్కు వస్తుందా ఏది తెలియని పిల్లల్ని మేము ఆలన పాలన చూసుకుంటూ తల్లిదండ్రులు బాయికాడికి పోయి పనులు చేసుకొని కూలికి పోయి పనులు చేసుకొని వచ్చేంతవరకు ఆ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకుంటున్నాము. ఆ పిల్లల గురించి మీరు మమ్మల్ని ఆలోచించండి అయ్యా.
ఎందుకంటే మేము అంగన్వాడీ టీచర్లని పేరు వరకే ఉన్నాము, కానీ మాకు అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే అంత ఇవ్వండి, ప్రతి అలవెన్స్ మాకు ఇవ్వండి, ఇస్తే మేము ఊకుంటాము. ఎందుకంటే మాకు ధర్నా చేయడం ఇష్టమని కాదు, మా బాధలు మీకు చెప్తున్నాము. మాకు ఉన్న సమస్యల్ని పరిష్కరించేంత వరకు మీ పోరాటం ఆపేది లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ టీచర్లను మమ్మల్ని ఈ హైదరాబాదు సిటీలో మమ్మల్ని గందరగోళంగా చేస్తాను, ఎక్కడో అక్కడనే కంగారు పడిపోతాను, కింద పడిపోతాను. ఈ అరాచకాన్ని పోలీస్ దౌర్జన్యాన్ని మీరు వెంటనే ఆపాలి. చూడండి ఎట్లా చేస్తున్నారంటే అట్లా చేస్తున్నారు. అయ్యా మాకు ఇది ఆపండి, మీరు ఇది ఆపండి. ఆపితేనే మేము ఒక మనిషిలాగా ఒక ఇదిగా ఉంటామయ్యా. మాకు ఈ అరాచకాన్ని ఆపాలి. మీరు మా సమస్యలు పరిష్కరించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దాని మీద మేము అడుగుతున్నాము. అరెస్ట్ అయిన ప్రతి టీచర్లను, ఆఫీసు బేరర్స్ను, సిఐటి నాయకులను కూడా విడుదల చేసి మా సమస్యలను పరిష్కారం కోసం మాకు చర్చకు పిలవండి. మేము ఇంతటితో సమాప్తం చేసుకుంటామని మీకు చెప్తున్నామయ్యా. నా పేరు శోభారాణి. మాకు ఈ సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాము.